వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఘీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో మనం చూసేద్దాము. సో దీన్ని మనం పాలు వేడి చేసుకున్న తర్వాత పైన మీగడ ఉంటుంది కదా, సో ఆ మీగడ్ని నేను ఇలా 2 వీక్స్ తీసాను అనమాట. సో ఇది 2 వీక్స్ది. సో మనం ఎప్పుడైతే నెయ్యి చేసుకుందాం అనుకుంటున్నామో ఆ రోజు ముందు రోజు మనం తోడేసుకుని నెక్స్ట్ డే మనం నెయ్యి ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇది 2 వీక్స్ది. సో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. ఫస్ట్ నేను మీగడ ఎలా తీసాను అనేది చూపిస్తున్నాను అనమాట. పాలను వేడి చేసిన తర్వాత ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెడితే మనకి పైన మీగడ ఇలా వచ్చేస్తుంది. సో ఈ మీగడని నేను 2 వీక్స్ తీసేసాను. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఒక కడాయి తీసేసుకొని, నాన్ స్టిక్ కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. సో మనం తోడేసుకున్న మీగడ ఉంటుంది కదా, ఆ మీగడని మనం దాంట్లో వేసేసుకోవాలి. మొత్తాన్ని కడాయిలో వేసేస్తున్నాను. ఇలా నెయ్యి తయారు చేయడానికి చాలా టైం పడుతుంది, చాలా ప్రాసెస్ ఉంటుంది. దాన్ని మిక్సీ పట్టడము, మీగడ మొత్తాన్ని మిక్సీ పట్టేసి తీయడము, లేకపోతే కవ్వంతో తిప్పడము చాలా టైం పడుతుంది. నేను ఈజీ ప్రాసెస్లో నెయ్యి ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు మీకు చూపిస్తాను, వితౌట్ యూజింగ్ మిక్సీ అండ్ కవ్వం. సో చూసేద్దాము ప్రాసెస్. సో దీన్ని స్టవ్ మీద బాగా వేడి చేసుకోవాలి, బాగా తిప్పుతూ ఉండాలి. ఈ ప్రాసెస్ అంతా బాగా కలుపుతూ ఉండాలి, అడుగంటకుండా బాగా కలుపుతూ తిప్పుతూ ఉండాలి. ఇన్ని అడుగంటకుండా ఇలా తిప్పుతూ ఉండాలి. ఒక హాఫ్ అన్ అవర్లో మనకి ఇలా బబుల్స్ అనేది వస్తూ ఉంటాయి. ఇలా అడుగంటకుండా బాగా కలుపుతూ ఉండాలి. సో మన ఘీ అనేది రెడీ అయిపోయింది. సో చూసారా, వైట్ అనేది అంతా కిందికి వెళ్ళిపోయి మనకి నెయ్యి అనేది పైకి తేలుతూ ఉంటుంది. సో ఇది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. సో నేను ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. సో మన నెయ్యి అనేది ఎలా వచ్చిందో చూసేయండి. చాలా ఈజీ ప్రాసెస్లో నెయ్యి ఇలా తయారు చేసుకోవచ్చు. ఫైనల్గా మన ఘీ రెడీ అయిపోయింది. చూసారు కదా, చాలా ఈజీ ప్రాసెస్లో మనం నెయ్యిని తయారు చేసుకున్నాము. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.